నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని శాఖలను ఎలా వాడుకొని వదిలేశారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం మారాక వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇక నిన్నటి వరకు వాలంటీర్లను ఎలా వాడుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటి అనే మనం చర్చించుకుంటూ ఉన్నాం. అయితే తాజాగా మరో శాఖ అయితే బయటకు వచ్చింది. అదే ఎస్పీఓ, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అంటూ చెక్ పోస్టుల దగ్గర పహారా కాసేందుకు వాళ్ళ కోసం స్పెషల్ జీవోని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరీ రిక్రూట్ చేసుకున్నారు. కానీ 2 ఏళ్ళు వాళ్ళతో పని చేయించుకున్న తర్వాత వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు హోల్డ్ చేసేసరికి అగమ్య గోచరంగా మారింది. అయితే ఇప్పుడు ఆ హయాంలో వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది, వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అని వివరించేందుకు మనతో పాటు ఉన్నారు స్టేట్ ప్రెసిడెంట్ వై చిట్టిబాబు గారు, అలాగే స్టేట్ సెక్రటరీ కె ధర్మచందు గారు. వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి అసలు అప్పుడు ఏం జరిగింది, అసలు ఎస్పీఓ అంటే ఏంటి, వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో ధర్మచందు గారు, మీరు చెప్పండి. మనం ఇతర రాష్ట్రాల్లో చూసాం స్పెషల్ వింగ్స్ వాళ్ళు ఉంటారు. సో ఎస్పీఓ అంటే ఏంటి, అసలు మిమ్మల్ని ఎవరు రిక్రూట్ చేసుకున్నారు, ఎన్నాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చారు, ఎవరి హయాంలో ఇదంతా జరిగింది, ఏం చెప్తారు? మేడం నమస్తే మేడం. మెయిన్ థింగ్ ఏమంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ జీవో ప్రకారము హోంశాఖ నుండి పోలీస్ డిపార్ట్మెంటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో 2156 మెంబర్స్ని రిక్రూట్ చేశారు. సో వాళ్ళని మెయిన్ ఎజెండా ఏమంటే, రిక్రూట్ చేయడానికి మా వాళ్ళని మెయిన్ ఎజెండా ఏమంటే టు ఎన్ఫోర్స్ ద ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్, లిక్కర్, శాండ్, గాంజా, ఎర్రచందనము, ఇలాగ అక్రమ రవాణాలని అడ్డుకోవడానికి మెయిన్ థింగ్ రిక్రూట్ చేశారు. అప్పటి నుంచి కూడా మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ రాత్రనక పగలనక ఎంతో కష్టపడ్డారు మేడం. కరోనా టైం కూడా మీకు తెలుసు కదా, 2020లో రిక్రూట్ చేశారు. 2020లో చేయడమే కరోనా వచ్చేసింది. కరోనాలో కూడా కుటుంబాలను వదిలేసి రోడ్డు మీదకి వచ్చి కష్టపడ్డారు. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతోనే ఇప్పటికి కూడా సరే ఆ జీవోని హోల్డ్ చేసినా కానీ ఇప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారు. మేము అడిగితే అప్పట్లో ఎందుకు హోల్డ్ చేశారని అడిగితే 2022లో హోల్డ్ చేశారు మేడం. ఎందుకు హోల్డ్ చేశారని అడిగితే ఎవరు రీజన్ చెప్పడం లేదు. అయిపోయింది అంతే అంటున్నారు. మాకు ఇప్పుడు జవాబు చెప్పేది ఎవరు, రక్షణ ఎవరు మేడం? గత ప్రభుత్వంలో రక్షణ లేదు మేడం, మాకు లేదు. ఇప్పుడు కూడా రక్షణ లేదు. ఇప్పుడేదో మన బాబు గారు వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళు హోమ్ మినిస్టర్ అనిత గారు, వీళ్ళు హామీ ఇచ్చారు. మొన్న కలిస్తే సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని ఏదో ఒక హోప్ అనేది వచ్చింది. ఇంతకుముందు వరకు గత ప్రభుత్వంలో మాకు రక్షణ లేదు. అంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ కేసెస్ పట్టుంటారు మేడం. బార్డర్ చెక్ పోస్టులలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, నెంబర్ ఆఫ్ కేసెస్ పట్టారు. విట్నెస్ ఉన్నారు. ఇప్పుడు సమ్ మోర్ కేసెస్లో విట్నెస్ ఉన్నారు. కోర్టు విట్నెస్లు ఉంటారు కదా, విట్నెస్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి అప్పట్లో కూడా ఎంతోమందిని చూడకుండా హేళను, ఎన్నో అవమానాలు భరించారు. మా స్పెషల్ పోలీసులు ఎన్నో అవమానాలు భరించారు. అప్పటి నుంచి కూడా ఏదో జరుగుతుంది, మంచి జరుగుతుంది, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుందనే ఉన్నారు. వీళ్ళు గత ప్రభుత్వంలో ఏం చేయలేదు, వాడుకొని వదిలేసినారని చెప్పాలి. ఇంక సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కష్టం ఎంత పడ్డారు అనేది అది అందరికీ తెలుసు, మీడియాకి కావచ్చు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకోటి ఏమంటే మెయిన్ థింగ్, ప్రభుత్వ ఉద్యోగి అంటేనే ప్రజల కోసం పనిచేస్తారు మేడం. ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏదైనా కూడా ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజల కోసమే కదా బాగోళ్ళు సార్. ఇంకా వేరే ఉండే బయట ప్రైవేట్ ఇవన్నీ కూడా సరే కుటుంబ పోషణ కోసం చేస్తారు. అంటే మీరు అన్నారు 2156 మందిని రిక్రూట్ చేసుకున్నారు అని చెప్పి. అంటే ఎవరెవరు ఎంతెంతమంది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ముఖ్యంగా మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు? ఇప్పుడు మా వాళ్ళని ఏం చేశారంటే డీజీపీ ఆఫీస్ నుంచి రిక్రూట్ చేశారు మేడం. డైరెక్ట్ ఎస్పీ లెవెల్ ఆఫీసర్ నుంచి రిక్రూట్ చేశారు. రిక్రూట్ చేసి ఒక్కొక్క వింగ్కి, అంటే విల్లింగ్ ఎక్కడ ఉంటుందో, ఇప్పుడు ఒక వింగ్లో ఇప్పుడు సెబ్బు ఎన్ఫోర్స్మెంట్ ఉంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, అక్కడ ఎక్సైజ్లో కొద్ది కొరత ఉంది, అట్లా కొంతమందిని తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో మ్యాన్ పవర్ తక్కువ ఉంది, అక్కడ కొంతమందిని తీసుకున్నారు. బార్డర్ చెక్ పోస్టులలో కొంతమంది స్ట్రెంత్ తక్కువ ఉంది, అక్కడ కొంతమందిని తీసుకున్నారు. ఇది ఉంటుంది ఏఆర్ ఉంటుంది, ఆర్మోడ్ రిజర్వ్, అక్కడ కొంతమంది డ్రైవింగ్ కొరత ఉంటే డ్రైవింగ్ కొంతమంది తీసుకున్నారు. డీజీపీ ఆఫీస్లో కూడా తీసుకున్నారు, కంప్యూటర్ ఆపరేటర్లుగా కొంతమంది. అంటే అన్ని వింగ్స్లో, ఈ శాఖలో, పోలీస్ శాఖలో అన్ని వింగ్స్లో ఎక్కడ అయితే విల్లింగ్ అవసరం ఉందో అక్కడ అన్ని దగ్గరలో మా వాళ్ళని తీసుకున్నారు. రైట్. చిట్టిబాబు గారు, మీరు చెప్పండి. సో మీరు 2022 వరకు మిమ్మల్ని వాడుకున్నారు, అప్పటి నుంచి హోల్డ్లో ఉన్నారు అని చెప్పారు. సో మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారు? మరి 2 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదా ఎవరిని కలవడానికి కానీ? నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అంటే నేను డ్యూటీలో ఉన్నంతకాలం స్టేషన్ డ్యూటీ చేశాను మేడం. నేను స్టేషన్లో అంటే బార్డర్ చెక్ పోస్ట్లో కొంతమంది నేను స్టేషన్ డ్యూటీ చేశానండి. స్టేషన్ డ్యూటీ అంటే లిక్కరు, మనకి శాండ్, ఇలాంటివన్నీ మేము పట్టుకోవడం జరిగిందండి.
అయితే ఇదైతే ఎప్పుడైతే హోల్డ్ పెట్టారో గవర్నమెంట్, మేము అధికారులు సజ్జలని, రోజీ అని, పేరు నానిని, మన రమేష్ని, జోగి రమేష్ని, పార్టీలో ఆఫీస్లో ఉన్న మన నవరత్నాల ఇన్ఛార్జ్ నారాయణమూర్తిని, ఇలాంటి వాళ్ళందరూ మేము కలవడం జరిగిందండి రీసెంట్గానే. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు రోడ్డు మీద రావద్దు, మిమ్మల్ని మేము ఏదో ఒకటి చేస్తాము అని వాళ్ళు చెప్పడం వల్ల మేము కొంతమందిని నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ సెక్రటరీ ఎవరైనా వీళ్ళంతా కలిపి వాళ్ళని ఆపడం జరిగిందండి. అంటే రోడ్డు మీద రావద్దు, మనం డిపార్ట్మెంట్లు చేసాం, రోడ్డు మీద మనం రాకూడదు, యూనిఫామ్ సర్వీస్ అంటే తెలుసుగా మేడం, ధర్నా చేయకూడదు, ఎటువంటి ఎవరితో కూడా వ్యతిరేకంగా మనం మాట్లాడడానికి లేదు మేడం, మేము అలాగే ఉన్నామండి. అంటే అప్పట్లో వాలంటీర్లను కూడా బెదిరించారు అని విన్నాం, మిమ్మల్ని కూడా అలా ఏమైనా బెదిరించడం జరిగిందా? అంటే ఇలా రోడ్డు మీదకి వస్తే ధర్నా చేస్తే? అది జరిగిందండి. అంటే మేమైతే ఏ పరిధిలో ఉన్నామో అక్కడ నుంచి ఎస్ఐల చేత, అంటే సిఏలు వాళ్ళు మాకు ఫేవర్గా ఉంటారండి. అంటే మేము డిపార్ట్మెంట్ చేసాం కదా మేడం, మీరు ఇలా చేయకూడదమ్మా అని చెప్పడం జరిగింది కదండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కానీ మరీ పైనుంచి ఉన్న ప్రెజర్ని బట్టండి, అంటే డిపార్ట్మెంట్ ప్రెజర్ కాదు మేడం, రాజకీయం నుంచి వచ్చిన ప్రెజర్ మేడం, అది అలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది మేడం. అయితే ఇది కొంతమంది ఈ వింగ్లోకి డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కొంతమందికి మ్యారేజ్ లేని మేడం. అంటే మ్యారేజ్ లేని తర్వాత ఇప్పుడు యూనిఫామ్ సర్వీస్ అంటే మంచి మంచి సంబంధాలు వస్తాయి కదా మేడం, అలా రావటం, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం, ఇప్పుడు ఇలా జరగడం వల్ల కొంతమంది సూసైడ్ చనిపోయారు మేడం. ఒక 5 మెంబర్స్ కూడా చనిపోయారండి, రీసెంట్గా చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయండి. మాకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదండి ఆ గవర్నమెంట్లో. అంటే ఇప్పుడు 2022 నుంచి మిమ్మల్ని హోల్డ్ చేశారు అంటున్నారు, అప్పటి నుంచి మీరు ఎలాంటి వర్క్ చేయలేదా గవర్నమెంట్ కోసం? అలాగే మీ శాలరీస్ హోల్డ్ చేయడం జరిగిందా? మీ వర్క్ కూడా మీరు అటెండ్ అవ్వలేదా? శాలరీస్ అయితే మామూలుగా మాకు ఆపడం జరిగిందండి. వాటి గురించి మేము పోరాడాం, మాకు న్యాయం జరగలేదు. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మేము చెప్పింది ఒకటే మేడం, అంటే ఇది అందరిలాగా చేసేది కాదు, అంటే అందరూ చేసేది అంటే ఇప్పుడు మనం పోరాడితే ఎవరు ఇచ్చేది కాదు మేడం, ఇది పైనుంచున్న ఆర్డరే, పైనుంచున్న విధానాన్ని తీసుకోవాలి మేడం. కానీ ఇది ఎవరు ఆపుతున్నారు, ఎవరు ఎందుకు ఆపారు అనేది తెలియదు మేడం. మాకు కొన్ని మాకు తెలియని విషయాలు ఏంటంటే, ప్రతి రాష్ట్రంలో ఈ వింగ్ ఉందండి, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని ప్రతి రాష్ట్రంలో ఉంది మేడం. ప్రతి రాష్ట్రంలో కూడా మంచి శాలరీస్ బేస్ అయ్యి ఉంది మేడం, వాళ్ళని ఎవరు టచ్ చేయడానికి లేదండి. కానీ ఈ ఏపీలోనే వైఎస్ఆర్ ఆ గవర్నమెంట్లో ఎందుకు ఇలా జరిగిందని మాకు తెలియదు మేడం. అది రైట్. చందు గారు, మీరు అంటున్నారు దీనికోసం ఒక స్పెషల్ జీవోని తీసుకొచ్చారని చెప్పి. సో ఆ జీవో ఇప్పుడు మీ దగ్గర ఉండిందా? మరి జీవో అంటే దీన్ని అసెంబ్లీలో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మీరు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ దగ్గరికి ఏమైనా వెళ్ళడం జరిగిందా? అప్పుడు ఎలాంటి సపోర్ట్ వాళ్ళ నుంచి లభించింది? అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేయలేదా? ఏం చెప్తారు మేడం? అంటే జీవోనే తీసుకున్నారు మేడం. జీవో ప్రకారం చూడండి, జీవో ఉంది, దీంట్లో చూడండి, దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వచ్చింది, అన్నీ చూడండి, అన్నిటికీ వెళ్ళింది చూడండి. ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి డీజీపీ గారికి, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్కి అందరికి వచ్చింది చూడండి. బై ఆర్డర్ అండ్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్ ఆమోదం కూడా ఉంది జీవోకి. సో జీవో ప్రకారమే తీసుకున్నారు మా వాళ్ళని ఏం ఉత్తపుణ్యానికి ఏం తీసుకోలేదు మేడం. అప్పట్లో జీవో ప్రకారమే తీసుకున్నారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించలేదు పక్కన పెడితే వాళ్ళకి మొత్తం పొట్టగొట్టినారు. అదే బాధ మేడం. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు అందరికీ ఒకటే కనపడుతుంది మేడం, 2156 మంది అనేది కనపడుతుంది. 2156 మంది కుటుంబాలు, వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా నడుస్తుంది మేడం చెప్పండి? అంత అన్యాయం జరిగితే కూడా మా వాళ్ళు ఎక్కడ కూడా వ్యతిరేకత చూపించలేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మెయిన్ రీజన్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే డిసిప్లిన్. మా స్పెషల్ పోలీసులు, నేను చెప్తాను అందరి గురించి పక్కన పెడితే, మా స్పెషల్ పోలీసులకి మెయిన్ పోలీస్ డిపార్ట్మెంటు మేము మాకు కొన్ని నేర్పించింది. నైతిక విలువలు, సమాజంలో ఎట్లా నడుచుకోవాలని, డిసిప్లిన్, డిగ్నిటీ ఇట్లాంటివి నేర్పించాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నుంచి కూడా మేము ఎక్కడ వ్యతిరేకంగా వెళ్ళలేదు. రెండోది ఏమంటే, మేము 10 మందికి చెప్తున్నాం అప్పట్లో డ్యూటీలు చేసినప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇట్లుంటుంది. పోలీస్ అంటే మేడం అందరూ అనుకోండి, ఇంకోటి చిన్న పాయింట్ చెప్తాను చూడండి. సొసైటీలో అందరూ కూడా ఏమనుకుంటారంటే, కింది స్థాయి నుంచి హోంగార్డ్ ఇది స్టార్టింగ్ లెవెల్, హోంగార్డ్ నుంచి డీజీపీ స్థాయి వరకు, హై పోలీస్ బాస్ అంటే స్టేట్కి డీజీపీ ఉంటారు మేడం. డీజీపీ స్థాయి వరకు ఎస్ఐ ఈయన పెద్ద కేడరు, సిఐ ఈయన పెద్ద కేడరు లగ్జరీగా ఉంటారు, డిఎస్పీ ఈయన పెద్ద కేడర్ లగ్జరీగా ఉంటారు, డీజీపీ ఈయన పెద్ద కేడర్ లగ్జరీగా ఉంటారు. అట్లా అనుకుంటారు. కానిస్టేబుల్ లగ్జరీగా ఉంటారు, కానీ వాళ్ళ జీతాలు వస్తాయి నెల అనుకుంటారే. కానీ పోలీస్ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా క్యాడర్ పరంగా పెద్దదే ఉండొచ్చు, పెద్దది హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కానీ పోలీస్ అంటేనే కష్టం మేడం. నిజం చెప్పాలంటే పోలీస్ అంటేనే కష్టము. ఎన్నో కష్టాలు పడతారు. అంటే అవన్నీ మేము పడ్డాం, చెప్తున్నాం. అన్ని కష్టం అంటే పోలీస్ అంటేనే కష్టం, నిలువెత్తు రూపం కష్టమే ఉంటుంది.
ప్రజల కోసం ఎనలేని సేవ అనేది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ప్రజల కోసం పనిచేస్తారు. దెన్ దాంట్లో పోలీస్ అంటే మెయిన్ కీ రోల్. ఎట్లంటే కుటుంబాన్ని వదులుకుంటారు మేడం. తెల్లారి నుంచి లేచినప్పటి నుంచి సొసైటీకి ఏం చేద్దామని ఆలోచిస్తారే కానీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు. ఎందుకంటే మేమే నిదర్శనం దానికి. ఎందుకంటే నేను స్వయంగా చూసాం. మేము ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు తెల్లవారు లేచినప్పటి నుంచి డ్యూటీకి టైంకి వెళ్ళాలి, డ్యూటీ చేయాలి. ఓకే, ఈరోజు ఏదైనా కేసు ఏదైనా వస్తే పట్టాలి, రివార్డ్స్ పొందాలి, అక్రమాలను ఆపాలి, అన్యాయాలను ఎదిరించాలి. ఇదే థాట్స్ మా లెవెల్లోనే ఎంత ఉంటే పై అధికారులకు ఎంత ఉంటుంది? అంటే డే బై డే చెప్తున్నాను. ఫ్యామిలీని పట్టించుకోరు. నేను చెప్తున్నా, మా కుటుంబాలనే మేము పట్టించుకోము. సొసైటీ, ప్రజలు ఎంతసేపు ప్రభుత్వ ఉద్యోగం అయినా, పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు ఉద్యోగం ఏ స్థాయి అధికారి అయినా సరే, పోలీస్ అధికారి ఫస్ట్ చూసేది ప్రజలు అన్యాయం ఎక్కడ జరుగుతుంది దాన్ని అరికట్ట, ఇదే చూస్తారు మేడం. ఇన్ని చేస్తే మా ఎన్ఫోర్స్మెంట్, మా స్పెషల్ పోలీసులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ని గుర్తించకపోయినా బాధలేదు. కానీ వాళ్ళ కుటుంబాలు కడుపుల మీద కొట్టారు. వాళ్ళు పొట్టగొట్టినారు. వాళ్ళ జీవనోపాధి ఎట్లా కల్పించాలి? ఎట్లా జరుగుతుంది? రక్షణ లేదు. మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు అనంతపురం నుంచి, అసోసియేషన్ తరపున మాకు ఫోన్ చేసి, అన్న నాకు చనిపోవాలని ఉందన్న, సూసైడ్ చేసుకుంటా అన్నాడు. అబ్బాయి పేరు కూడా చెప్తాను, నాగార్జున. ఫోన్ చేశాడు. ఇంతకుముందు కూడా కాల్ చేశాడు. అబ్బాయి ఏమంటాడు, నేను అక్కడ డ్రాప్ అయితేనే ఎలక్ట్రికల్ ఫీల్డ్లో చేరాడన్న, లైన్మెన్కి అసిస్టెంట్గా. పోల్ ఎక్కుతుంటే అప్పట్లో వీళ్ళు కేసెస్ ఎక్కువ పట్టుంటారు కదా, పొలిటీషియన్స్, లోకల్ లీడర్స్ ఎవరు కేర్ చేయాలి. వాళ్ళు అంటున్నారంట లోకల్లో, ఎస్పీ పోల్ ఎక్కుతున్నాడు అబ్బా, లైన్ బిగిస్తున్నాడు, ఒకప్పుడు విర్రవీగినాడు మన మాట. ఇప్పుడు ఎస్పీ పోల్ ఎక్కుతున్నాడు. వాడు ఫోన్ చేసి, మావాడు ఫోన్ చేసి, చనిపోతానన్నా నాకు ఇది. నేను చెప్పాను, మీరు ఓపికగా ఉండండి, ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, నారా లోకేష్ గారిని కలిసాము, హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసాము, అవన్నీ పెట్టాం, వాళ్ళకి వీడియోస్ కూడా పెట్టాం. మనకు న్యాయం చేస్తారు, హామీ ఇచ్చారు, న్యాయం జరుగుతుంది, వెయిట్ చేయండి, వాళ్ళు దాన్ని పరిశీలించాలి కదా, చేస్తారు అని చెప్పి. ఇప్పుడు మా మెయిన్ హక్కు మేము అడిగే ఒక ఆశతో అడుగుతున్నాం మేడం అందరికీ. ఏమంటే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని హోమ్ మినిస్టర్ గారు మొన్న చెప్పారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్లో గంజాయి నిర్మూలన, ఈ అక్రమ రవాణా ఆపే, గంజాయి మెయిన్ ఏజెండా గంజాయి కోసం చెప్పారు, డ్రగ్స్, గంజాయి. సో వీటిల్లో మెయిన్ థింగ్, ఇప్పుడు మా వాళ్ళకి అందరికి అనుభవం ఉంది మేడం. అందరికి ఆల్రెడీ ఎర్రచందనం పట్టే దాంట్లో కానీ, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో కానీ చాలా అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాం. మా స్పెషల్ పోలీసుకి అవకాశం ఇవ్వండి. ఒకసారి చూడండి ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా చేస్తారో చూడండి. నిస్వార్థంగా, స్వార్థం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేస్తారు. నేను చెప్తున్నా కదా, ఇది ఓపెన్ మైండ్గా చెప్తున్నా మేడం. నిస్వార్థంగా పనిచేస్తారు, ఎక్కడ కూడా స్వార్థం చూపించరు. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. రైట్. చిట్టిబాబు గారు, మిమ్మల్ని అప్పుడు రిక్రూట్ చేసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు కావచ్చు, ఎవరినైనా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్తూ ఉంటారు. మీకు అలాంటి హామీ ఇవ్వలేదా? అప్పటి హోంమంత్రిగా ఉన్నటువంటి ఆవిడ మరి మీకు ఎలాంటి హామీ ఇవ్వకుండా మీరు ఎలా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు? హోంమంత్రి గారికి లేదుగా మేడం ఇది. మాకంటే హోంమంత్రి రాజకీయ పరంగానే ఉంది కానీ డీజీపీకి మాకు అవకాశం మేడం. అంటే డీజీపీ గారు చెప్పింది మేము చేస్తాం. అయితే దీన్ని అంటే 2 years దాటిన తర్వాత రెగ్యులేషన్ చేయాలి, ఎవరైనా ఉంటుంది మేడం, ఏ గవర్నమెంట్ చేయాలి. కానీ ఇది ఆ టైం కల్లా ఇదంతా జరిగింది మేడం. అంటే వీళ్ళు కావాలనే ఇది తీసేయాలి, మనకి వ్యతిరేకం అవుతుంది ఈ ప్రభుత్వం. అంటే ఇప్పుడు మేము శానిటైజర్ ఏదన్నా పట్టుకుంటే ఎవరన్నా ఒక పొలిటీషియన్ ఫోన్ చేసి మాదేనండి అని ఫోన్ చేస్తే పట్టుకుంది మేము కాదండి, స్పెషల్ వాళ్ళు. అంటే మేము స్పెషల్ వాళ్ళు అంటే మమ్మల్ని హైప్ చేసేసి, అంటే మేము పెద్ద స్థాయిలాగా మమ్మల్ని హైప్ చేసి వాళ్ళు తప్పించుకుంటాం. అంటే వాళ్ళు మేము కాదన్నట్టు. ఇదంతా కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్ళడం, అంటే వీళ్ళు పట్టుకోవడం వల్ల, వీళ్ళు ఏం చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుద్దేమో అని చెప్పి ఇదంతా జరిగిందండి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎర్రచందనం కావచ్చు, గంజాయి స్మగ్లింగ్ చాలా భారీ ఎత్తున జరిగింది అని చెప్పి ఇప్పటికి కూడా మరి ప్రభుత్వం తవ్వితీస్తుంది, ఆధారాలనేది కూడా కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. సో అప్పట్లో కొంతమంది మరి ప్రభుత్వానికి కావాలని చేస్తే డబ్బు కోసం, కొంతమంది ఒత్తిళ్ళకి తలొగ్గి కావచ్చు, భయపడి కావచ్చు సపోర్ట్ చేశారు అని కూడా విన్నాం. సో అలా ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా అప్పట్లో మీ మీద? ఒత్తిళ్ళు అంటే మేడం మ్యాక్సిమం మేము పట్టుకున్న బోల్డ్ నెంబర్ ఆఫ్ కేసులు మేడం తీసుకున్నాం. గంజాయి, ఇసుక, శాండు, లిక్కరు అన్నీ. మద్యపాన నిషేధం చేయలేకపోయాడు. ఇంకా ఎట్లాగా అది చేయలేరు కదా మేడం. మ్యాక్సిమం పోలీస్ అయినా ఎవరైనా కానీ చెప్పింది చేయడం అనేది వృత్తి మేడం వాళ్ళు, అంతే కదా మేడం ఎవరైనా. కానీ ఆ మద్యపాన నిషేధం ఉన్నంతకాలం ఇది స్టాండర్డ్గా చేశారండి. అది ఎప్పుడైతే దాని గురించి లేదు, ఇది చేయలేకపోతున్నాం అనే ఉద్దేశం పక్కకు వచ్చిందో ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలేకపోయారు మేడం. రైట్.
చందు గారు, ఇప్పుడైతే గవర్నమెంట్ మారింది, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, హోంమంత్రి మీరు అన్నట్టు అనిత గారు వచ్చాక గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. దానికి తగ్గట్టు ఆవిడ స్కూల్స్కి కూడా వెళ్ళి చిన్నపిల్లలతో కూడా మాట్లాడి మీరు అన్నట్టు రిక్రూట్ చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరేం ఆశిస్తున్నారు? సో అనిత గారిని కావచ్చు, చంద్రబాబు గారిని కావచ్చు, మీరు కలిసే ప్రయత్నం చేశారా? ఏం చెప్తారు మేడం? అంటే మేము కలిసే ప్రయత్నం చేశాం మేడం. చంద్రబాబు గారు బాగా స్పందించారు, నారా లోకేష్ గారు బాగా స్పందించారు, హోంమంత్రి గారు బాగా స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి రావడం జరిగింది మేడం, బాగా స్పందించారు. నాకు దీంట్లో న్యాయం జరిగిందా జరగలేదా ఇన్ని రోజులు అనేది పక్కన పెడితే ఈ రోజుకి కూడా మాకంటూ గౌరవం ఇచ్చి మేము మా డిపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా పక్కన పెట్టండి, ఒక సాధారణ వ్యక్తిగానే పోయినాం మేము అటు పోవడము, అర్జీ తీసుకుని ఆ స్పందన అనేది చాలు మేడం. జీవితాలు హోప్స్ వస్తాయి, జరుగుతుంది న్యాయం అనేదానికి ఇదే నిదర్శనం. గత ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్ని అడ్డంకులు, అసలు నాకు తెలిసినంత వరకు ఎన్నోసార్లు తిరిగాము విజయవాడకి, కానీ అక్కడికి వచ్చి ఒకసారి కూడా అవకాశం దక్కలేదు మేడం, నిజం చెప్పాలండి. ఇక్కడ గెలిచిన 4వ రోజు 5వ రోజు వచ్చినాం, అందరినీ రెండు సార్లు కలిసాం మేడం. అంటే మాట్లాడే టైం ఇవ్వలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకు కూడా సరే చెప్తున్నాను, జనాలు ఫ్లోటింగ్ మేము దగ్గరుండి చూసాం కదా, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, బట్ తీసుకున్నారు, అది సంతోషకరం ఏమిటి, తీసుకొని మేము చూస్తాం చేస్తాం అని చెప్పారు. అది జరుగుతుందని అనుకుంటున్నాం న్యాయము. ఇంకో పాయింట్ ఏమంటే మీరు అడిగారు ఇంతకుముందు అక్రమ రవాణా జరిగినప్పుడు ఎంత జరిగింది ఇంతకుముందు అడిగారు కదా మా ప్రెసిడెంట్ గారు, దీనికి చెప్తా చూడండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు, నేపాల్లో ఎక్కడో ఎర్రచందనం ఉంది, ఇక్కడ నుంచి పోయి అక్కడ దాకా పోయిందంటే అక్కడ డిఫేట్ ఎవరిది చెప్పండి మేడం? చెక్ పోస్టుల దగ్గర ఉండేవాళ్ళు, చెక్ పోస్టుల దగ్గర ఉండేది కాదు మేడం. ఇక్కడ చెక్ పోస్టులు లేవు కదా మేడం, ఎత్తేసినారు కదా, 2022 స్టాప్ చేశారు, 1 సంవత్సరంలోనే జరిగింది ఇదంతా. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళది ఎటువంటి ఫాల్ట్ ఉండొచ్చో ఉండదో, ఇప్పుడు 5,000 ఉంటాయి మేడం, 5,000 ఒకలాగా ఉండవు కదా మేడం, దాంట్లో ఎన్నో ఉంటాయి, అవకతవకలు ఉంటాయి. 5,000 కలిస్తేనే ఒక పిడికిలు అవుతుంది, ఏదైనా చేయాలంటే కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే కూడా 5 ఒకేలాగా ఉండాలంటే కుదరదు మేడం. ఏదో జరిగింది, బట్ ఇక్కడ చెక్ పోస్టులు లేవు కాబట్టే కదా ఇదంతా కూడా జరిగింది. ఎందుకంటే చెక్ పోస్టులు లేవు కాబట్టే కదా 2022లో చెక్ పోస్టులు హోల్డ్ చేసి మూసేసినారు, మూత పెట్టేసినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడారు కదా, ఎర్రచందనం అక్కడ దాకా పోయిందంటే ఎట్లా పోతుంది? ఇక్కడ ఈ గత ప్రభుత్వంలో ఈ చెక్ పోస్టులు మూసేసినారు, అది మీరే అర్థం చేసుకోండి, ఎందుకు మూసినారు, ఈ ఎర్రచందనం ఎందుకు ఆడుందో మీరే అర్థం చేసుకోండి. అర్థమైంది మేడం మాట్లాడి, ఎర్రచందనం ఇక్కడ నుంచి అక్కడికి పోయింది, అక్కడికి వెళ్ళిందంటే ఇక్కడ డిఫీట్ అయింది, చెక్ పోస్టులు లేవు, 2022 చెక్ పోస్టులు లేవు. అది ఎందుకు తీశారో, ఈ ఎర్రచందనం ఎందుకు ఆడిపోయిందో మీరు అర్థం చేసుకోండి. చెక్ పోస్ట్ ఉండి, ఈ మ్యాన్ పవర్ స్పెషల్ పోలీసులు ఉండి, పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ బాగా అక్కడ కట్టుదిట్టంగా పెట్టుంటే ఇంత పోయి ఉంటుందా మేడం చెప్పండి? చెక్ పోస్టులు లేవు, చెక్ పోస్టులు లేకుండా పోలీసు అయినా ఎట్లా మేడం పనిచేస్తారు అక్కడ? చెక్ పోస్టులు ఏంది ఎక్కడ పనిచేస్తారు? ఇంకో ప్రెజర్స్ అనేది ఎట్లా ఇస్తారంటే అట్లా ఇస్తారు. చేసేవాళ్ళు కూడా ప్రెజర్స్, ఒక పని చేస్తున్నారంటే వాళ్ళ మీద ఎన్ని వేయాలి అన్ని వేసినారు గత ప్రభుత్వంలో. మంచి చేసిన వాళ్ళ మీద కానీ చేయొద్దని కూడా వచ్చినాయి, అభియోగాలు వచ్చినాయి. మా వాళ్ళనే ఎంతోమందిని బెదిరించారో స్పెషల్ పోలీసుల్ని, ఇసుక పడితే రాత్రికి రాత్రి వచ్చేది బెదిరించేది, ఆ టిప్పర్తోనే ఎక్కిచ్చేస్తామని బెదిరించేది, ట్రాక్టర్ అయితే ట్రాక్టర్తో గుద్దేస్తామనేది, మందు డ్రింక్ పడతారు, డ్రింక్ పడితే ఏమంత ఇదైపోయారు మీరు అది ఇది అనేది. అంటే మెయిన్ మా వాళ్ళు ఏమంటే ఎక్కడ కూడా అన్యాయం కానీ అక్రమాలు కానీ చేయరు. మా స్పెషల్ పోలీసుల వల్ల ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. వీళ్ళు పనిచేసిన విధానం కూడా ఎట్లంటే ఎవరికి లొంగల, డబ్బుకు లొంగలేదు, ఇంక వేరే వాటికి లొంగలేదు. నిజం చెప్తున్నాను, ఓపెన్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను మేడం, ఇది జరిగిందే చెప్తున్నాను నేను. వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం అంటూ ఉద్యోగం చేస్తున్నాను. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అందరికీ కుటుంబం అనేది ఒకటిగానే కనపడుతుంది. మేము కూడా ఇంత దాకా వచ్చి ఎందుకు ఫైట్ చేస్తున్నాం అంటే మా వాళ్ళందరి కోసం. మీరు అడగచ్చు ఆ క్వశ్చన్, వాళ్ళందరి కోసం మీరు ఎందుకు వస్తారు, వాళ్ళందరూ రారా అనేసి అడగచ్చు. చెప్తా చూడండి, ఇప్పుడు దేవుడు ఇచ్చిన కుటుంబం ఒకటి ఉంటుంది, అది జన్మనిచ్చిన కుటుంబం అనుకోండి. జన్మనిచ్చిన కుటుంబం ఒకటి, ఏది తల్లిదండ్రులు కావచ్చు, ఆడ నుంచే కదా కుటుంబం స్టార్ట్ అవుతుంది మంది. దేవుడు ఇచ్చిన కుటుంబం అనేది ఉద్యోగం. రెండే మనకు లైఫ్లో, ఒకటి వచ్చి తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తారు, ఎవరైనా ఉద్యోగం చేస్తారు. ఈ ఇప్పుడు జనరేషన్లో ఎవరైనా ఏ జనరేషన్లో అయినా ఒక పని అనేది చేస్తేనే కదా వాళ్ళ జీవనోపాధి జరుగుతుంది, ఎంత పెద్ద క్యాడర్ అయినా సరే. తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఉద్యోగరీత్యా ఉద్యోగం అనేది ఒక కుటుంబమే, దేవుడిచ్చిన కుటుంబం ఉద్యోగం అనేది. రెండోది తల్లిదండ్రులు ఇచ్చిన కుటుంబం అనేది రాత్రిలో మనం వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళందరితో స్పెండ్ చేసి మనం ఇంటికాడ ఉన్నప్పుడే కదా మేడం. ఉద్యోగరీత్యా అంటే సగం రోజు ఉద్యోగంలో గడుస్తుంది, సగం రోజు ఇంట్లో జరుగుతుంది. సో అట్లా మేము ఫీల్ అయినాం. దేవుడిచ్చింది ఈ ఉద్యోగము, స్పెషల్ పోలీస్ అనేది దేవుడిచ్చిన కుటుంబం అనుకున్నాం. ఈ స్పెషల్ పోలీస్ అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడం అనేది మా వాళ్ళందరికీ కూడా చాలా గర్వకారణం నిజంగా చెప్పాలంటే. దేవుడిచ్చిన అవకాశము సువర్ణ అవకాశం, మంచి అవకాశం ఇది. కానీ అట్లాంటి దాని మీద ఇంత అఘాయిత్యంగా చేసినారు గత ప్రభుత్వంలో, చేయడమే చాలా అన్యాయం మేడం నిజం చెప్పాలంటే. సో బాబు గారు మీతో పాటు ఇంకా 2156 మంది ఉంటున్నారంటున్నారు. సో వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు, అలాగే గవర్నమెంట్ నుంచి మీరేం ఆశిస్తున్నారు, మీకు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు?
వాళ్ళు సేమ్ అదే విధుల్లో తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారండి అందరూ. గవర్నమెంట్కి ఈ విషయం తెలియదని మేము అనుకుంటున్నాం అందరం. కానీ ఈ విషయం మ్యాక్సిమం అందరూ తెలిసినా కానీ ఎవరు న్యాయం చేయట్లేదు మేడం. ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా చేయట్లేదు మేడం. కానీ చేస్తే బాగుంటుంది బాబు గారు ఇప్పుడు ఈ పరిపాలనలో ఈ గవర్నమెంట్ జరిగిద్దని నమ్మకం అయితే ఉన్నామండి. జరిగితే కూడా బాగుంటుందని కుటుంబాలు ఆశిస్తున్నాయండి. అది మేడం. మేడం ఇన్ని రోజులు ఇంకొక విషయం మేడం, ఇన్ని రోజులు ఇప్పుడు మా సార్ చెప్పారు కదా, ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా, ఆఫీసర్స్ కలిస్తే వాళ్ళ వల్ల కాలేదు అంటే ఎందుకంటే ఇది జీవోలోనే ఉంది చూడండి. జీవోలో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వచ్చింది అంటే అక్కడి నుంచి వచ్చిందే కదా. ఇది హోల్డ్ చేసేది కూడా అక్కడి నుంచే కదా మేడం. ఏదైనా జరిగితే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే హోల్డ్ చేస్తారు. ఇప్పుడు మాకు కింది స్థాయి నుంచి కూడా డీజీపీ స్థాయి, డీజీపీ గారి వరకు కూడా సరే ఎక్కడ కూడా ఇన్ని రోజులు ఇంత తిరుగుతున్నాం, ఇంత ప్రెస్ మీట్లు పెడుతూ ఇన్ని చేస్తున్నాం, ఎక్కడ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా బెదిరింపులు కానీ ఇట్లాంటివి ఏం రాలేదు మేడం. ఎందుకంటే మేము చేసిన కృషి అటువంటిది. ఎక్కడ కూడా మాకు వ్యతిరేకంగా చెప్పడం, మీరు పోతే ఇది చేస్తాం అది చేస్తామని ఎప్పుడు కూడా బెదిరింపులు అనేది రాలేదు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మాకు, మేము పనిచేసిందే పోలీస్ శాఖ కదా మా వాళ్ళందరూ కూడా. పోలీస్ శాఖ మాకు ఒక అది ఎట్లా అంటే 2 కళ్ళు అనుకోండి. ఒక కన్ను గవర్నమెంట్ ప్రభుత్వం అయితే ఒక కన్ను పోలీస్ శాఖ. అది ఆ 2 ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాము. అట్లా పోలీస్ శాఖలో అయితే అట్లా చూసుకుంటే డీజీపీ గారు కూడా మొన్న వెళ్ళి కలవడం జరిగింది. సార్ కూడా ఏమన్నారు, ఇది ప్రభుత్వ జీవో కదమ్మా, ప్రభుత్వం నుంచి వచ్చిందంటే మేము ఖచ్చితంగా తీసుకుంటాం, మాకు విల్లింగ్ ఉంది. బట్ మేము ఎక్కడ అన్యాయం చేయలేదు. అన్యాయం చేస్తుంటే ఇంతవరకు కూడా ఎందుకు వస్తాం మేడం చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు అప్పట్లోనే రిసీవ్ చేసుకున్న విధానం అయితే చాలా బాగుంది మేడం మాకు. ఎక్కడ ఈ ప్రభుత్వంలో మన సార్ వాళ్ళు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అనిత గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, అలాగే పోలీస్ శాఖలో డీజీపీ గారు కూడా కావచ్చు, చాలా సానుకూలంగా. అసలు నాకైతే నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇంత కలుస్తాను, ఇంత మాట్లాడతాను, మాకు హోప్ వచ్చింది ఇప్పుడే. ఈ 1 monthలో అంతా జరిగింది మేడం అంతా. లేకపోతే ఇప్పుడు అసోసియేషన్ కట్టుబడి ఉన్నారు మేడం. రాష్ట్రంలో ఉన్న 2150 మంది అసోసియేషన్ కట్టుబడి ఉన్నారు. లేకపోతే వాళ్ళు ఎప్పుడో రోడ్ల మీదకి వచ్చుంటారు. అంటే గత ప్రభుత్వంలో ఒక డీజీపీని కలవాలంటే కూడా అసలు డీజీపీ గారిని కలవలేదు మేము ఇంతవరకు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అది దేవుడి దయ ఏమో, డీజీపీ గారు కూడా కలిసారు. వచ్చామంటే పైకి పిలిపించారు, మాట్లాడారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ తరపు నుంచి మా వాళ్ళకు కూడా ఒక వాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను మేడం. సో అందరికీ నమస్తే అండి. నా పేరు ధర్మచంద్ర అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. రాష్ట్రంలో ఉండే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా నా విన్నపం ఏమంటే, మీరందరూ కూడా సమన్వయం పాటించండి. మన అసోసియేషన్ తరపున మన గురించి అందరికీ చెప్పాము. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం జరిగింది. సార్ వాళ్ళు కూడా చాలా బాగా స్పందించారు. మీరందరూ కూడా ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు ఎక్కడ తీసుకోవద్దండి. అందరూ సమన్వయం పాటించండి. న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాము. జరుగుతుంది, ఓకేనా, జరుగుతుంది. ఎందుకంటే ఆ నమ్మకం మనకు కలిగించింది ప్రభుత్వము. దయచేసి అందరూ సమన్వయం పాటించండి. ఇదే నా విన్నపము. సవినయంగా కోరుకుంటున్నాను అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అందరికీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.